అందరికీ శనార్థుల్లా నేను మీ కోపిష్టి కొమరయ్య తాతను. ఇక ఇవాళ ఉన్న ముచ్చట ఛానల్కి అయితే మంచి ముచ్చట అయితే పట్టుకొచ్చినోళ్ళ. ఇంకా గది ఏందంటే గత కొంతకాలంగా తెలంగాణలోనే కాదు దేశం అంతటా కూడా ఒకటే నినాదం వినిపిస్తుంటది. ఇక గది ఏందంటే గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ గుజరాతీ, గో బ్యాక్. ఇక అది అలా కల్చర్ అన్నట్టుగా ఒకటే వినబడుతుంది, ఒకటే లొల్లులు. ఇక గాళ్ళు అయితే ఇక మళ్ళీ తెలంగాణలోనే వండుకుంటూ ఇక ఎప్పటి నుంచో ఉండి బతుకు తెరువుకు వచ్చి గీనే స్థిరపడి ఇంకా మన తెలంగాణల మీదనే దాడికి తిరగబడిరంటే ఇక ఏమనాలి వీళ్ళను. ఇక ఒకప్పుడేమో ఆంధ్రోళ్ళు వచ్చి మన మీదనే పెత్తనం చేయబోయి ఇంకా నాడేమో ఆంధ్రోళ్ళు వీళ్ళకు వ్యవసాయం రాదు, ఈ తెలంగాణలకు వ్యవసాయం చేయరాదు అని వాళ్ళు చెప్పిర్రు. ఇంకా మళ్ళీ వీళ్ళేమో ఈ తెలంగాణలకు వ్యాపారం చేయనిక రాదు, వీళ్ళు తాగుబోతోళ్ళని వీళ్ళు మన మీద అనవచ్చిరి. అంటే ఇప్పుడు ఆంధ్రోళ్ళ మీద కొట్లాడిన తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈ మార్వాడోళ్ళ చేతుల పెట్టనీక నానుల్లా. ఇక గానాడు ఆంధ్రోల మీద ఎట్లా అంటే బండెనక బండి గట్టి అనుకుంటా, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండే వస్తావు కొడుకో నైజాము సర్కారోడా అనుకుంటా ఒక్కొక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా ఆనాడు నుంచి నిన్నమన్నటి దాకా ఉద్యమం చేసి ఇంకా తెలంగాణ అయితే తెచ్చుకున్నాం. మళ్ళా గాల నిలగొచ్చినవరో సామ్యం అంటే మళ్ళీ గీళ్ళు వచ్చి ఇక మన మీద పెత్తనం చేస్తున్నారు. అంటే మనం ఏమనాలి? గో బ్యాక్ ఉద్యమం ఎప్పటి నుంచి అని అంటే మొన్న సికింద్రాబాద్లో అయితే పంచాయతీ అది ఏందే తిరగబడ్డాడుగా మన తెలంగాణ బిడ్డనికి వచ్చిండుగా మార్వాడోడు. ఇంకా గా నుంచి మొదలైంది. ఇంకా గదాన్ని ఉద్దేశించి పాట వాడిన పాటకాయని కూడా తీసుకుపోయి జైలు వేసిరి. మార్వాడి మంది కొంప ముంచటోడ, మార్వాడి గలీజు దంద వేసటోడ, మార్వాడి తెలంగాణ ముంచటోడ, మార్వాడి బ్రిటిషోని వారసుడా. గది అయిపోయానా గిట్లా పాటలు వాడి గిట్లా రాస్తే తెలంగాణల కోసం పాటలు రాస్తే తెలంగాణ ప్రభుత్వాలే తీసుకుపోయి స్టేషన్లలో వేయబట్టిరి. ఇక మరి ఈ దిక్కున ప్రభుత్వాలు ఎవరి కోసం చేస్తున్నాయి? ఈ పాలన ఎవరి కోసం? తెలంగాణ ప్రజల కోసమా మరి మార్వాడీల కోసమా అనేది ప్రజలారా మీరే ఆలోచించాలి జరకంతా. ఇక నిన్న ఉద్యమం స్టార్ట్ చేసిన ఆయన పేరేందుల్లా తెలంగాణ శ్యామ్ అంట. ఇంకా తెలంగాణ శ్యామును పృథ్వీరాజును అర్ధరాత్రికి ఇంట్ల మీదకి పోయి మరీ ఇక స్టేషన్లకు ఎత్తుకపోయిరి. ఇంకా గట్లా తెలంగాణ బిడ్డలను ఇక పాఠకాలను ఈ ఉద్యమకారులను తీసుకుపోయి జైలల్లో పెడితే మీరు ప్రభుత్వాలు నడిపేది తెలంగాణ ప్రజల కోసమా లేకపోతే మార్వాడీల కోసం వల్ల 10 ఏళ్ళ కిందనో 5 ఏళ్ళ కిందనో ఇంకా ఏనన్నా 1-2 కనబడే ఈ మార్వాడీల షాపులు ఇంక ఇప్పుడు పట్నం నుంచి పల్లె దాకా చిన్న పల్లెటూర్ల దాకా కూడా పాక్కుంటా పోయినాయి ఇలా షాపులన్నీ. ఇక 1-2 అన్ని షాపులాలే తినక నుంచి కలర్లయి తిండివి ఓ ఏమో 1-2 ఎన్ని చెప్పాలి అన్ని షాపులు వాళ్ళే. ఇక ఇట్లా ఎట్టుకుంటా పోతే ఇక వ్యాపారాలను నమ్ముకున్న తెలంగాణ ప్రజలు వాళ్ళు ఆ బిడ్డలు ఎక్కడ పోవాలి? వాళ్ళు ఏడ వ్యాపారాలు చేసుకొని బతకానులా? గిట్లా మార్వాడోళ్లకు మీరు సపోర్ట్ చేసుకుంటా ప్రభుత్వాలు నడిపితే ఎట్లా నాయకులారా? ఇక ఈ ఉద్యమాన్ని మొదటి నుంచి తెలంగాణ శ్యామ్ అని ఒక్కటే పోరాడు ఇంకా బాగా కష్టపడి ఉద్యమం అయితే చేసుకొస్తున్నాడు. ఇంకా ఆయన అరెస్టు చేసినా కూడా ఇంకా ఈ ఉద్యమం అయితే ఆపకుండా నేను చచ్చినా సరే కానీ ఈ గో బ్యాక్ ఉద్యమాన్ని గో బ్యాక్ మార్వాడి ఉద్యమాన్ని అయితే ఆపని అనుకుంటూ వచ్చిండు. ఇంకా మరి ఆయన ఎట్టేట తిప్పల పడుతున్నాడు అనేది ఒకసారి ఆయనకు ఫోన్ చేసి అడుచుకుంటూ ఆగుండ్రి. హలో శ్యాము నమస్తే, నేను కొమరయ్య తాతను మాట్లాడుతున్నా ఉన్న ముచ్చట ఛానల్ నుంచి. ఇక లైవ్లా ఇగో నీకు ఫోన్ అయితే చేసినాయా? మరి నేను బాగానే ఉండా, నువ్వే ఏం తిప్పల పడుతున్నావు, ఎక్కడెక్కడ తిప్పల పడుతున్నావు రోజు చూస్తున్నావా మరి నిన్ను? ఎట్లున్నారు మీ వ్యూవర్స్, నిన్ను చూసేటోళ్ళు, మీ ఛానల్ ని చూసేటోళ్ళు అందరూ ఎట్లున్నారు మీ మన వాళ్ళందరూ? ఇక అంతా బాగానే ఇగో మేమైతే తిప్పల పడుకుంటూ వస్తున్నాం గిట్లా అని. ఇక మరి కాదు ఒక్కనివే ఎట్లా పోరాడుతున్నావు అంటే నువ్వు మరి ఎట్లా శ్యాము ఇట్లా? ఏం చేద్దాం తాత, నీలాంటి పెద్ద మనుషులు మాలాంటి వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలి. తెలంగాణలో మన రాష్ట్రంలో మనకే పక్క రాష్ట్రంతో భయపడుకుంటూ బతకాల్సినటువంటి పరిస్థితి. రోజుకో దాడులు చేస్తా ఉన్నారు మార్వాడీస్. దాడులు చేయడం, ఆధిపత్యాన్ని, సంస్కృతిని, వాళ్ళ సాంప్రదాయాన్ని జొప్పియడం, ఇక్కడ అస్తిత్వం మీద దెబ్బ కొట్టడం, ఇక్కడ సంపదని దోసుకోవడం. ఎనగాక మొన్న మార్కెట్ లో పిల్లగాని కొట్టిరు. ఇవాళ అత్తపూర్తి చూసినావా తాత? వార్తలు చూసినావా? చూసినా గట్లా చేస్తున్నారు. మరి ఏం చేయాలి? ఇలా ఎట్లా కొడదామని చెప్పి ఇక ఎల్లగొట్టుడు అనేది పదగత ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే తెలుసో తెలియదు. ఇది రాజ్యాంగం. ఎవరు ఎక్కడైనా బతుకోవచ్చు తాత, మనం ఏం వాళ్ళని వెళ్ళిపోమని అంటలే. కానీ తెలంగాణ సమాజం నైజామోని పైజాం ఓడగొట్టింది. సీమాంధ్రుల దొరల కళ్ళు తెరిపించి రాష్ట్రాన్నే సాధించుకున్నది తెలంగాణ సమాజం యొక్క
నైజాం అలాంటిది. కాబట్టి మేము దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి సమాజం తెలంగాణ సమాజం. ఆంధ్ర పెట్టుబడిదారులను ఎదిరించినటువంటి సమాజం తెలంగాణ సమాజం. అటువంటిది ఎక్కడి నుంచో బతుకు తెరువుకు వచ్చినటువంటి మారువది బతుకుతే మాకేం బాధలేదు. నువ్వు 350 ఏళ్ల కిందరా, 450 ఏళ్ల కిందరా, 1000 ఏళ్ల కిందరా మాకేం బాధలేదు. కానీ ఈ నేల మాది కదా. అవునవును, మనది కదా, ఈ భూమి మనది కదా, ఈ భూమి పుత్రులం కదా మనం. అవునవును. కాబట్టి మేము ప్రతిదాడులు చేస్తే మీరు తట్టుకోలేరు. ఖబర్దార్ మార్వాడి గుండాలారా, మేము ప్రతిదాడులు ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. మేము ప్రతిదాడులు చేస్తే మీరు తట్టుకోలేరు. మీ దుకాణాలు ఉండవిడ. కాబట్టి మీరు పద్ధతిగా ఇక్కడ బ్రతుకుతే బతకండి. అప్పుడు అదే చెప్పాం, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. అరే నిన్న కాకముందు వీళ్ళకు దోపిడి, బంగారం కుదబెట్టుకోవడం, అడ్రస్, పేరు, ఆధార్ కార్డు ఏం లేకుండా కథ వాళ్ళ రాష్ట్రానికి వెళ్ళిపోవడం. వాడు ఎక్కడి నుంచి వస్తాడో, యాడుంటాడో ఎవడో తెలియదు. ఒక దొంగలు, ఒక మాఫియా లాగా తయారైపోయారు వీళ్ళంతా. ఇప్పుడు గిట్లా చందాలు, గణేశునికి చందాలు రాయకపోతే గిట్లా దాడి చేస్తే వీళ్ళని ఏమనాలి మరి శ్యాము? ఆ మార్వాడికి సంబంధించినటువంటి ఆయన వినాయకుడి కమిటీకి అధ్యక్షుడంట ఆ సొసైటీలో. ఆ సొసైటీలో అధ్యక్షుడంట. మార్వాడికి సంబంధించినటువంటి ఆ మార్వాడి సేటు ఆయన చేతులు ఆయన దుకాణాలనే కొనాలంట. ఆయన దుకాణాలనే ఏమంటారు, ఏదైనా వస్తువు కానీ పాల ప్యాకెట్ కానీ ఏదైనా ఆయన దుకాణాలనే కొనాలంట. అక్కడ ఉన్న కొనపోతే కనుక వాళ్ళని ఇట్లా టార్గెట్ చేసి, లోకల్ వాళ్ళు 5కు 10కి అమ్ముడు పోయిన వాళ్ళు ఉంటారు కదా, ఎవడో ఒకటి అన్ని రంగాలలో ఉంటారు కదా అమ్ముడు పోయేటోళ్ళు. వాళ్ళని సోపత్ చేసుకొని ఇట్లాంటి వాళ్ళ మీద దాడులు చేపించడం. గతంలో కూడా చాలా మంది మీద దాడి చేసిరంట. ఇప్పుడు ఆ జ్యోతి అనేటువంటి అక్క పొద్దుగాల నాకు ఫోన్ చేసి 7 గంటలకు, తమ్ముడా ఇది నా పరిస్థితి, నేను తెలంగాణ ఉద్యమకారులని, ఈయన్నే పుట్టి పెరిగిందాన్ని, వేల వందల సంవత్సరాల నుంచి హైదరాబాదు లో మా తాతలు ముత్తాతలు ఈయన్నే పుట్టి పెరిగిన వాళ్ళం, ఈ నేల కోసం ఎంతో త్యాగాలు చేసిన వాళ్ళం మేము, మాకే రక్షణ లేకుండా పోయింది. మార్వాడికి సంబంధించినటువంటి ముఠ మా కొడుకుని, కొడుకు పేరు చెప్పింది అత సాయి చరణ్ ఏదో సాయి, ఆ పిల్లగాడు కూడా చిన్న పిల్లగాడే ఉండట్టుంది. ఐటీ ఎంప్లాయ్ అంట, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. వాళ్ళు డీసెంట్ గా ఉంటారంట, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంట. పిల్లగాడు కూడా నాతో దెబ్బలు తిన్నాయని కూడా మాట్లాడింది పొద్దుగాల. దెబ్బలు తిన్నాయన మాట్లాడిండు. ఆ కన్నంతా బాగా కొట్టిరంట. ఈ కన్ను పొండి మొత్తం రక్తమే. రాత్రి హాస్పిటల్కి పోయిండు. ఇది అని అంటే మరి పోలీస్ స్టేషన్ పోయినావు అమ్మ, కేసు పెట్టినావు అని అంటే ఆ అత్తాపూర్ సిఐ గారితో, నాగేశ్వరరావు గారితో మాట్లాడినా, తప్పకుండా సార్ మేము చర్యలు తీసుకుంటామని అన్నాడు. కానీ మేమేమంటున్నాం అంటే వీళ్ళకు డబ్బులు, అహంకారము, బలుపు ఇవన్నీ ఇది చేసుకొని వాళ్ళు ఇటువంటి దాడులకు బరితెగిస్తా ఉన్నారు. మేమంటున్నా ఇప్పటి నుంచి కొనకండి, మార్వాడి దుకాణాలలో కొనకండి, మార్వాడి దుకాణాలలో తినకండి. బైకాట్ చేద్దాం. మార్వాడి వస్తుంది బైకాట్ చేస్తాడు, ఇక పోరాటం ఆగదు ఇక. అంతే అంతే. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు పాట పాడితే పాట పాడినోని తీసుకుపోయి అని లేచిరి. ఇప్పుడు మీరు ఉద్యమం చేస్తురని మిమ్మలను రాత్రి తీసుకుపోయి అని లేచిరి. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఈ మార్వాడి వాళ్ళ కోసం పనిచేస్తున్నాయా, మరి తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాయా శ్యామ? మరి ఎట్లా చేద్దాం? అదే ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు బుద్ధి చెప్తారు కదా. ఇప్పుడు దాడులు చేసినట్టు ఇప్పుడు బండి సంజయ్ గాని, మాధవి లత గాని, ఆయన పేరు మాధవి లత కాదు సారీ మార్వాడి లత గాని, ఆ రాజస్థాన్ సింగ్ గాని, రాజస్థాన్ సింగ్ అని వీళ్ళందరూ ఇప్పుడు ఆ దాడికి గురైనటువంటి వ్యక్తులను పోయి పరామర్శించాలి కదా. ఏం జరిగిందో వాస్తవ విషయాలు అవి తెలుసుకోవాలి కదా. మననేమో చిన్న విషయాన్ని భూతత్వంలో పెట్టి చూస్తారా అంటారు. ప్రతి దాన్ని భూతత్వంలో పెట్టి చూసేది వీళ్ళు కదా. హిందూ ముస్లిం పంచాయతీ పెట్టేది వీళ్ళు కదా. ఇప్పుడు కొట్టినా పడాలేమో మరి అలా దృష్టిలో మనం. సరే ఓకే, వాడిని ఇప్పుడు అక్కడనేమో మూతిపల్లి ఇరగొట్టిరు, అనేమో మూతిపల్లి ఇరగొట్టి ఒక యాదవ్ని తిట్టిరు, ఒక ఆపుతానికి వచ్చిన ఒక ముదిరాజుని తిట్టిరు, అడుగుతానికి వచ్చిన ఒక ఆరగట్టుకను కొట్టిరు, ఒక ఆయన శివుల పొంటి రక్తం వచ్చేలా కొట్టిరు, ఇంకొక ఆయన పల్లీలు కొట్టిరు, ఈ రోజు కళ్ళ పొట్టి కొట్టిరు. మొన్ననేమో పెద్దపల్లి దగ్గర ఒక ఆయన రిటైర్ ఎంప్లాయీ దగ్గర భూమి కాగితాలు తీసుకొని కులబెట్టుకొని 50 లక్షలు మోసం. ఎన్ని మోసాలు వీళ్ళకి, ఒకటా ఉందా? రోజుకో మోసాలు బయటపడుతున్నాయి. మళ్ళీ వీళ్ళు పరివర్తనవాదులు, జీడిపి పెంచుతుంది. జీడిపి కాదు వీళ్ళు పెంచేది, ఈ రాష్ట్రంలో దాడులు పెంచుతారు వీళ్ళు, పెంచిపోయి. మేమే హిందుత్వవాదులము, మేమే ఇప్పుడు ఇగో ఇది సనాతన ధర్మాన్ని దాన్ని ముందుకు తీసుకుపోయేటోళ్ళు వీళ్ళే. వీళ్ళ వల్లనే ఇప్పుడు హిందుత్వం బతుకుతుంది అన్నట్టుగా ఆయన ఎవరో చెప్పుకొచ్చాడు. ఆయన పేరేం పేరు, గుండ ఉంటా చూడు, బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఆయన పేరు. బండి సంజయ్ కాదు, ఆయన మార్వాడి సంజయ్, ఆయన మార్వాడి మంత్రి. ఇప్పుడు హిందువులు అంటే ఇప్పుడు మనం అంతా హిందువులం కాదా శ్యాము? వెనుకటి నుంచి జమానా నుంచి మనం పండుగలు చేస్తలేమా, పిల్లగాడు ఊడితే 21 రోజు చేస్తలేమా, పెళ్లిళ్ళు చేస్తలేమా, సావు చస్తే పిండం పెడతలేమా? మనం హిందువులం కాదా అనే? మరి శ్యాము గిల్లే హిందువులు అనే. ఇప్పుడు వీళ్ళు పుట్టినాకనే తిరుపతి పోయినా, మళ్ళీ వీళ్ళు చెప్పినాకనే గుళ్ళు కొట్టుకుంటాం. నాకు అర్థం కాక అడుగుతా, వీళ్ళు వచ్చి మనకి ఇంటికి వచ్చి బొట్టు పెడుతున్నారు. వీళ్ళు ఏమైనా టేకేదారులా మతానికి? ఇన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి
హిందువుల ముస్లింల మధ్య పొద్దున్నేసే పంచాయతీ పెట్టి అసలు ఏంది వీళ్ళది వీళ్ళది ఆయన చెప్తాడు బండిసని మాది దేవుళ్ళ పార్టీ అంటారు. మరి దేవుళ్ళ పార్టీ అయితే ఏ దేవుడు చెప్పాలక? లక్ష్మీ నరసింహస్వామి దేవుడి పార్టీ నానిది, భద్రాది రాముడి పార్టీ నానిది, లేకపోతే మా భద్రకాళి వరంగల్ మాత పార్టీ నానిది, మా సమ్మక్క సారక్కల పార్టీనా, లేకపోతే మా యమలాడ రాజన్న పార్టీనా? ఏ పార్టీ నీకు చెప్పా బాబు? దేవుళ్ళ పార్టీ అంటావు నువ్వు. దేవుళ్ళ పార్టీ అంటే ఎన్నికల కమిషన్ ఇది చేస్తా తెలుసా? దేవుళ్ళ పార్టీ దయాల కోసం దేవుళ్ళు కాతాడా? దేవుడు పర్సనల్ కదా, ఇంట్లో నమ్ముకోవాలి కదా దేవుని. ఇప్పుడు దేవుని నమ్మనోడు ఎవడా? ప్రతి ఏ ఇంట్లోకి పోయినా ఏ దేవుడో ఆ దేవుడు ఫోటో అయితే ఉంటుంది కదా, చిన్నపాటితో పెద్దదో ఫోటో అయితే ఉంటుంది, అందరు మొక్కుకుంటారు. ఇక మేము హిందువులం అని నువ్వు హిందువు ఎట్ట అవుతావు? నువ్వు పక్కోని మతం మీద దాడులు చేసుకుంటా గిట్లా దేవుని పేరు మీద రాజకీయాలు చేసుకున్నట్టు నువ్వు దేవుని ఎట్లయితే ఇవన్నీ ఏమన్నాడు మీ రాముడు? ఇంతే కదనే మరి. రాముడు అట్లా కదా, రాముడు మంచోడు కదా. రాముడు ఏమన్నా? రాముడు మంచోడు కాబట్టి వీళ్ళని అయోధ్యలో ఓడిచ్చాడు. ఇప్పుడు ఆ ఎంఐఎం పార్టీ ఏమో వాడు అట్లా దాడులు చేస్తాడు, వాడు హిందువుల మీద దాడులు చేస్తాడు, వీడో ముస్లిం మీద దాడులు చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య అమాయకమైనటువంటి హిందూ ముస్లిం ప్రజలు కొట్టుకొని చచ్చిపోవాలి. అంతే రాజనీతి. ఇప్పుడు నాయకులు బాగానే ఉంటారు, ఇక్కడ ఆ పార్టీ నాయకులు బాగానే ఉన్నారు, ఈ పార్టీ నాయకులు బాగానే ఉన్నారు. వీళ్ళని నమ్ముకున్న ప్రజలే కదా ఇప్పుడు కార్యకర్తలేగా కొడుక చచ్చేది. ఆయన ఏమన్నాడు గతంలో? ట్విట్టర్ టిల్లు అన్నాడు, తాగుబోతూ కొడుకు అన్నాడు, వాళ్ళు ఇచ్చా అన్నాడు, వీళ్ళు ఇచ్చా అన్నాడు. నేను పోయి దండాలు పెట్టుకుంటారు ఇద్దరు కలిసి. మరి అంత లుచ్చా నువ్వు ఎట్ట దండం పెడితే నువ్వు ఎట్ట కలిసి? ఆయన పేరు కేటీఆర్ ఇద్దరం కలిసి చూసినావు అను నిన్నది? చూసినా గది చూపించింది ఇందాక మా మనవడు. వీళ్ళ రాజకీయాల కోసం ప్రజల్ని రెచ్చగొట్టి ఒకరినొకరు కొట్టుకునేలా చేసి మనలాంటి ప్రాణాలు తీసుకోవాలి. అమాయకమైనటువంటి పేద ప్రజలు వీళ్ళ జెండాలు మోయాలి. వీళ్ళకి ఒక సిద్ధాంతం ఉండదు, ఒక ఐడియాలజీ ఉండదు, ప్రజల పట్ల ఒక కమిట్మెంట్ పనిచేసే వాళ్ళు కాదు వీళ్ళు. అది కాకుండా వీళ్ళు తెలంగాణ ఓట్లేసి గెలిపిస్తే తెలంగాణ ప్రజల వైపు ఉంటారు అంటే అట్లా ఉంటారు వీళ్ళు. మార్వాడీల పక్షాన, గుజరాతీల పక్కన, రాజస్థాన్ పక్షాన ఉన్నారు వీళ్ళు. చూసినావా? ఇప్పుడు ఆ మార్వాడి లత, రాజా సింగ్, బడిసింగ్ వీళ్ళందరూ ఏమన్నారు? ఖబర్దార్ మార్వాడీల జోలికి ఎవరైనా వస్తే అని అంటారు. మా కొట్టినే మార్వాడోళ్ళు, దుర్మార్గాలు చేసేదే మార్వాడోళ్ళు. మీరు ఎవరి తరపున ఉండాలి? ఈ బండి సంజయ్, తొండి సంజయ్ ఎవరి తరపున ఉండాలి? తెలంగాణ ప్రజల తరపున ఉండాలి. ఓట్లేమో ప్రజలే, తెలంగాణ ప్రజలే కావాలి, మద్దతేమో మార్వాడోనికి. మరి గిట్లా అయితే ఇప్పుడు రేపన్నాడు మళ్ళీ ఏమన్నా ఎలక్షన్లు వస్తే ఇక మళ్ళా మార్వాడోళ్ళ ఓట్లే కావాలనేమో మరి వీళ్ళకు, ఈ నాయకులకు. మన ఛానల్ వేదికగా తాత నీ వేదికగా మేము ఏం చెప్తున్నాం అంటే వీళ్ళని ఒక్కటే, వీళ్ళు కనుక మీ గ్రామాలలోకి వస్తే కనుక మా ఓట్లు మేమే బాబు, మీరు మార్వాడల్లో ఓట్లు ఆడుకో. వీళ్ళు మార్వాడల్లో ఓట్లు ఆడగాలి, తెలంగాణ ప్రజలు ఓట్లు ఆడడానికి లేదు. ఏమంటావు? అంతే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కూడా బుద్ధి రావాలి. మరి గిట్లా మార్వాడోళ్ళ దిక్కు చేస్తారు, తెలంగాణ బిడ్డలను కొడుతుంటే కూడా మీరు వాళ్ళ దిక్కే మాట్లాడుతారని ఇక ఈ మన ప్రజలకు బుద్ధి రావాలి. అట్లా అయితేనే కూడా ఇది ఇట్లా జరిగేది. మరి ధర్మరక్షకులు అయితే వినాయకుడు చంద కోసం కొడతారా తాత? ఇప్పుడు నేను వచ్చి చెప్పినా వాళ్ళే కదా వచ్చి చెప్పేది. అవును. ఇప్పుడు దీంట్లో కూడా తెలంగాణ శామ్ కుట్రుందా? కుట్రేందుకుంది? ఇప్పుడు ఆయన అప్పుడేమో మోండా మార్కెట్ ప్రస్తావన తీస్తేనేమో ఇది కుట్ర, కమ్యూనిస్టులు, అర్బన్ నక్సలైట్లు, తుకుడే గ్యాంగు, డూప్లికేట్ అంబేద్కరిస్టులు అన్నారు. మరి ఇప్పుడు ఒరిజినల్ హిందువులేరా నాయన? బయటకు వచ్చి వాళ్ళ అమ్మ సాయి కిరణ్ వాళ్ళిద్దరు బయటకు వచ్చి నా అద్దం బాగా కొట్టిరు, నా కళ్ళు ఇరుగొట్టిరు, ఇటు పక్క నా అద్దం ఇరుగొట్టిరు, నా కళ్ళంతా బాగా కొట్టిరు అని వాళ్ళ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఈరోజు పెద్ద మీలాంటి ఛానల్ ఉంటారు కదా తాత ఇలా పనిచేసేటోళ్ళు. అందరూ పోయి ఆడ పెద్ద ఎత్తున వాళ్ళ మూతి దగ్గర మైకులు పెడితే వాళ్ళ బాధను వాళ్ళు చెప్తున్నారు. మనం ఇప్పుడు వాళ్ళ బాధను ఎవరు వినాలి? కేంద్ర మంత్రి పోయి పరామర్శిస్తాడు వాళ్ళని. బండి సంజయ్ పోతాడా? ఈ మార్వాడీలతో పోతాడా? ఈ రాయలసీమ పోతాడా? తెలంగాణ ప్రజలు ఇవన్నీ పసిగట్టాలి. ఇప్పుడు పోవాలి వాళ్ళు. నిజంగా పరివర్తనవాదులు అయితే, ధర్మరక్షకులు అయితే దాడులు ఎందుకు చేస్తారు తాత? ధర్మరక్షకులు దాడులు చేస్తారా తాత? అది కూడా సాటి హిందువుల మీద దాడులు చేస్తారా తాత? ఇప్పుడు అది కూడా మళ్ళీ ఇంకో మాట అనగల, మళ్ళా ఇది కూడా తెలంగాణ శామం చేపించుడు అనగల మనవడా? మరి ఇది తెలంగాణ శామం చేపించుడు. దీని వెనకాల పాకిస్తాన్ తీవ్రవాదులు ఉన్నారు, అర్బన్ నక్సలైట్లు ఉన్నారు, తుకుడే గ్యాంగ్ ఉన్నారు. ఇంటి పట్టుకుపోయి అత్తాపూర్లా వాళ్ళు అయిపోయింది వాళ్ళ పని కథం. బీజేపీ వాళ్ళు ఎవరెవరైతే ఈ మార్వాడి సందాలకు, గుజరాతీ ఈ 5-10 పైసలకు ఆశపడి మీరు వాళ్ళకు మద్దతుగా నిలబడతా ఉన్నారో అన్ని రాజకీయ పార్టీలు హెచ్చరిస్తా ఉన్నాను నేను. మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేయడం తెలంగాణ ప్రజలు ఖాయం. మీరు గుర్తుపెట్టుకోండి. తెలంగాణ మేమంతా తెలంగాణ తాత, మేమంతా తెలంగాణలో. తెలంగాణ ప్రజలు కులాలకు మతాలకు అతీతంగా మేము బతుకుతాం. మేము ఉన్నటువంటి బాపనాయన నుంచి కింద ఉన్నటువంటి మార్గాయన వరకు, కింద ఉన్నటువంటి బయలైన, డెక్కలైన, చిన్నైన, మాలైన రాబడ కులాలు వరుసలు పెట్టుకొని పిలుచుకుంటాం తాత ఊళ్ళే. అవును పిలుచుకుంటాం. ఇట్లా ఇప్పుడు బోనాల పండుగకు, పీర్ల పండుగకు
కాత మా ఊళ్ళో కోట అయినా నన్ను తిడతాడు, నేను ఆయన తిడతా, మేమిద్దరం కొట్టుకుంటాం, కలిసి ఉంటాం. మా సాగుకు ఆయన వస్తాడు, ఆయన సాగుకు మేము పోతాం. ఆయన పెళ్ళి పేరాటం అయితే పిలుస్తాడు, ఇంత బువ్వ పెడతాడు. ఈ మారోడు పెళ్లి పిలిచినోడా, పేరాటాన్ని పిలిచినోడా, అసలు ఏం సంబంధం ఉన్నది మనకు, ఏం చుట్టరికం ఉన్నది మనకు, అసలు ఏం ఇదింది? ఇలా సంపద దోసుకోవడం, ఇలా దాడులు చేయడం, అవి ఎవరు తాత వీడు? ఎప్పుడైనా ఓ పాట పాడినాడా, ఒక్కొక్క పువ్వు వేసి సంద మామ ఒక్క జామలైన ఓ బతుకమ్మ ఆట ఆడినాడా, బోనాల పండుగ చేసినోడా, లేదా మన సమ్మక సారక జాతర చేసినోడా? ఏం తాత వీని పాత్ర ఏంది, వీని సంస్కృతి ఏంది, వీని సాంప్రదాయం ఏంది, వీని రాష్ట్రం ఎక్కడిది? వీడు ఇన్ని దాడులు చేస్తారు. కొన్ని ఛానల్స్ ఏమో ఇలా డబ్బా కొడుతున్నాయి, భారతదేశం ఎవరు ఎక్కడైనా బతకొచ్చు. ఎవరు ఎక్కడైనా బతకొచ్చు తాత. వాళ్ళ బతుకు వల్ల ఎదుటోళ్ళ మీద దాడులు చేస్తారు తాత, వాళ్ళు బతుకుంటారు. ఇప్పుడు వాళ్ళ బతుకు వాళ్ళు బతకమని మనం వద్దంటలేం కానీ మన బతుకు మీద కొడుతురు కదా నాయలు మరి. అంతేగా, బతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాడితో మాకు బాధ లేదు తాత. మా బతుకు మీద కొట్టేటోనే మాకు బాధ. అంతే కదా. ఇప్పుడు నిన్నమ్మన కూడా ఆయన ఎవరు మార్వాడి ఆయన నీకు ఫోన్లు చేసి బండబూతులు తిడుతున్నాడు కదా ఆయన విన్నాము. వాడు ఏమంటాడు తాత, వాడు అంటాడు వాడు నా అమ్మని నా అక్కని తిడతాడు, వాడిని ఏ రాష్ట్రం, వాడిని ఏం కథ, వాడికి చక్కగా తెలుగు కూడా మాట్లాడడం రావట్లే. నా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు వాళ్ళ తాతలు వాళ్ళ తాతలు వాళ్ళ తాతలు తరతరాలు ఈ నేల కోసం ఎంతో పరితపించినటువంటి వాళ్ళు మా తాతలు ముత్తాతలు. మేము ఈ రాష్ట్రం వాళ్ళం కదా, వాడంటే ఈ రాష్ట్రం అంటే ఏం చెప్పాలి చెప్పడానికి, మరి ఏం చెప్పాలి చెప్పి ఈ భూమిపుత్రులం మేము. వాడు బలవంతంగా నన్ను హిందీ మాట్లాడమంటున్నాడు. నీకు వస్తా తాత హిందీ వస్తుందా నీకు? నాకు రాదు, నాకు ఒకటే భాష వచ్చు, ఊళ్ళ భాషనే తప్ప ఏది రాదు. మరి చూడు వాడు నిన్ను ఎన్ని మాట్లాడకపోతే నేను కొడతానంటాడు. ఆడేవాడే కొచ్చేది నాది నేల ఈ ముళ్ళుగారే పెట్టి నూకితే పోతాడు. ఆడేవాడే నన్ను హిందీ మాట్లాడమని నీక నా ఇష్టం, అది నేను నేర్చుకుంటా లేకపోతే లేదు. నా ఊరి భాష నేను బతుకుతలేనా, ఇన్ని రోజులు బతకలేదా? ఇప్పుడు ఇంత పెద్ద మనిషి తాత, నీకే అంత కోపం వచ్చింది, వయసు పోరని నాకెంత కోపం రావాలి చెప్పు, నా భాషని నా తల్లిని అంటే. చూసిన మా మనవాడు చూపించిండు నాకు, ఇగలేని కోపం వచ్చింది. మనవాడ నువ్వు ఏమన్నా అనుకో, మనం గింత పోరాటాలు చేసి వెనుకటి నుంచి ఎంత తిప్పలవాడి తెలంగాణ తెచ్చుకొని ఇంకా మళ్ళీ గీడేవడం మన మీద ఏందే పెత్తనం నాకు అర్థం కాదు. అవును అవును, తెలంగాణ ప్రజలు అన్ని పసిగడుతున్నారు కదా, అన్ని పసిగడుతున్నారు, వాళ్ళని బొంద పెడతారు. మీలాంటి వాళ్ళు కూడా బాగా గలమిప్పాలి, మాట్లాడాలి. ఇప్పుతాం ఇక తప్పకుండా. దాదా మేము ఏమంటున్నాము, ఊళ్ళే అన్ని రకాల మనుషులు ఉంటారు. ఆయన పెద్ద కులమైనా చిన్న కులమైనా కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కలిసి ఉంటాం. మన అన్నదమ్ములా ఉంటాం. ఈ మార్వాడులు వచ్చిన తర్వాత మేము ఇంతకుముందు చెప్పిన ఆ స్వర్ణకారులు గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, కోంటోళ్ళు గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, కుల వృత్తులు ధ్వంసం అయిపోయినాయి, ఆర్థిక విధ్వంసం జరుగుతుంది, స్థానిక వ్యాపారస్తులు నష్టపోతా ఉన్నారు. వీళ్ళ వల్ల వీళ్ళంతా జీరో దందా చేస్తున్నారు, డూప్లికేట్ మాల్ అమ్ముతున్నారు. ఏమంటారు, ఒక జిఎస్టీలు కట్టరు, మన సెంట్రల్ ట్యాక్సులు కట్టరు, స్టేట్ ట్యాక్సులు కట్టరు. వీళ్ళ వెనకాల కొన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి. వీళ్ళు లిక్విడ్ క్యాష్ అంటే చేతిలోకి పైసలు తీసుకుంటారు, ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటారు. వీళ్ళు ఆన్లైన్ పేమెంట్ చేసుకోకపోతే చేతులకు వస్తుంది దొంగ డబ్బులు అన్నట్టు అర్థం. ఇప్పుడు ఫోన్లలో వచ్చే పైసలు తీసుకోరు, అయితే తీసుకోరు. వీళ్ళు కొడితే గవర్నమెంట్ లెక్క దొరుకుద్ది తాత, దొరకకుండా వీళ్ళు దొబ్బాలి. ఈ గవర్నమెంట్ మోసం చేస్తున్నాయి కదా. అంతే ఇప్పుడు అట కాదు శ్యాము, మరి ఇప్పుడు నీకు చాలా ఫోన్లు వస్తున్నాయి కదా, ఎట్లా ఏమన్నా భయం గిట్లా అవుతుందా ఏంది? నేను భయపడేటోని కాదు తాత, నేనేమన్నా నా తెలంగాణ కోసం మీరు చంపుతా అంటే నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చచ్చిన తర్వాత ఒక్క మార్వాడి కూడా బతకడు, దేశంలో ఒక్క మార్వాడి కూడా బతకడు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పిండి పిప్పి చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఖబర్దార్, నన్ను చంపుతాను బెదిరించేటోళ్ళకి హెచ్చరిస్తా ఉన్నా నేను. ఇది తమిళనాడు నుంచి మొదలు పెట్టి కాశ్మీర్ దాకా ఎవరెవరైతే మార్వాడులు ఉన్నారో మొత్తం బొగ్గు అవుతారు. ఇట్లా ఇది తెలంగాణ బిడ్డ అంటే, ఇది తెలంగాణ శ్యామ్ మాట అంటే. ఇక మార్వాడిలారా చూస్తురా, ఇది కూడా చూడరు జరా, వినరు కదా మా మనవాడి మాటలు. ఎందుకు ఇట్లా మాట, మీరు ఎక్కడన్నా ఏమన్నా గుర్తానావా తిడతానావా తాత? ఇప్పుడు మనం ఏమని జోలుకోతామా, మనం ఏమని జోలుకోం కదా. మేము చేసుకుంటుంటే మీరు చంపుతా అంటే మేము చూసుకున్నా, చంపుతా అంటే రండి, కానీ నేను చచ్చిన తర్వాత ఒక్క మార్వాడి కూడా ఉండడు, బొగ్గు అవుతారు కదా, గుర్తుపెట్టుకోండి. అట్టా కాదు మనోడ, ఒక్క నాకు చిన్న సందేహం వచ్చిందే. చెప్తా, వీళ్ళు ఇంత ధైర్యంతో ఇట్లా దాడులు చేస్తున్నారు కదా, మరి ఎవరిని చూసుకోనే మరి? ఇంకెవరు చెప్పారు కదా, మా వెనకాల మోడీ మాకు చుట్టం అవుతాడు, అమిత్ షా మాకు ఇదవుతాడు, జేపీ నడ్డా ఇదవుతాడు, మాకు బట్టి విక్రమార్క బావ అవుతాడు, ఎవరెవరు బావలు అవుతారట, ఎవరెవరు బామర్దులు అవుతారట, ఎవరెవరు అన్నలు అవుతారట, తమ్ములు అవుతారట.
గుజరాత్ రాష్ట్రం ఈ దేశానికి ఆదర్శం అంట. రాజస్థాన్ వాళ్ళు ఈ రాష్ట్రంలో జీడిపిని పెంచారంట, వాళ్ళు నాగరికతను నిర్మించారంట, మనకు నడవడిక నేర్పించారంట. వీళ్ళ వెనకాల నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, ఈ కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈ మార్వాడి లతలు వీళ్ళందరూ ఉన్నారంట. ఎందుకు ఉన్నారు వీళ్ళందరూ వెనకాల అంటే ఈ తెలంగాణ ప్రజల డబ్బులు పెట్టి వీళ్ళు దుకాణాలలో కొంటే వీళ్ళు బాగా డబ్బుల్ని సమకూర్చుకొని బాగా ధనాన్ని పోగు చేసుకొని వాళ్ళకి సందాలు ఇస్తారు. కాబట్టి మీరెంతరా తింటాగేటోళ్ళు, మీరు తెలంగాణలో తింటాగేటోళ్ళు అన్నా కానీ మనకు రోషన్ లేదు తాత. అది తిని తాగేటోళ్ళు వీళ్ళు వ్యాపారాలు చేసుకోనికి రాదు, వీళ్ళు బతకేటోళ్ళు గారా అని అన్నాడు కదా ఆయన ఎవరు అంటాడు వాడు ఎవడో వాడు పేరు గుర్తురాట్లే. వాళ్ళంటే 5 గంటలకు లేస్తారంట, పొద్దుగానే లేచి దేవునికి పూజ చేసుకొని పోయి దుకాణంలో కూర్చొని సాయంత్రం 10 గంటల వరకు వ్యాపారం చేస్తారంట. తెలంగాణ వాళ్ళంట 11 దాకా లేవకుండా పొద్దున్న దాకా తాయి పంటారంట. మనం తాయి పంటాం తాత. ఆయన ఇప్పుడు ఆయన ఎవరిని చూసుకొని మురుస్తున్నాడో మరి ఇక ఏ పార్టీని చూసుకొని మురుస్తున్నారో కానీ ఇంకా తెలంగాణ ప్రజలారా చూస్తున్నారు కదా, మీకు సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా కూడా ఇంక మీరు ఏ పార్టీ నాయకులకు వేస్తారో ఏ నాయకులను ఎన్నుకుంటారో కానీ అంతేగా మనవాడా. మరి ఇప్పుడు అంతే 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 ఇప్పుడు నేనేమంటున్నా, వీళ్ళు ఇన్ని మాటలు చెప్పేటోళ్ళు పొద్దుగాల 5 గంటలు లేచేది వీళ్ళ మన మున్సిపల్ కార్మికుల తాత, జిహెచ్ఎంసీ కార్మికుల వీళ్ళ చెప్పు. ఇప్పుడు పొద్దుగాల అయితే లేస్తురుగా మరి ఇక దేవుని పూజ చేసుకుని చీపురు కట్ట పట్టుకొని రోడ్లు కావాలి, అప్పుడు అయితే నమ్ముతాం పొద్దుగాల లేస్తారా మరి. సాగు చేయమను, మోరీలు సాగు చేయమను. ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పొద్దున 3 గంటలు 2:30కే లేచి శుభ్రం చేసేది అంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కింది వర్గాలు ఉంటారు తాత. తెలంగాణ బిడ్డలు ఉంటారు. ఒక్క మార్వాడైనా ఒక్క గుజరాత్ వాడైనా ఉన్నాడు చూపెట్టవాను, ఎవడు ఉండడు. ఏమనుకుంటారు తాత వీళ్ళు తమాషాలు చేస్తారు. వీళ్ళు మమ్మల్ని మా రాష్ట్రంలో బతుకుంటూ మా మీద దాడులు చేసుకుంటూ మేమే తాగుపోతున్నారు వీళ్ళు. అట్లా అవుతుంది ఇప్పుడు మరి. మేము ప్రతి దాడులు చేస్తాం, ప్రతి దాడులు చేస్తే ఒక్కడు కూడా తట్టుకోలేరు తాత. ఇటువంటి దాడులు మానుకుంటే మంచిది. మార్వాడీలు ఇప్పటికే అరాచకాలు పెరిగిపోయినాయి. రోజుకోటి బయటపడుతుంది. ఇక రోజుకోటి చేస్తారు మరి, ఎవరిని చూసుకోనో ఏం కథనో కానీ ఈ ఉద్యమం అయితే ఇప్పటికీ ఆగదు. అదే తాత, నరేంద్ర మోడీ, అమిత్ షాలు చాలా చిన్నోళ్ళు తెలంగాణకు. మేము పెద్ద పెద్ద నిజాం నవాబుల్ని తరిమి కొట్టినాం. వాళ్ళు మీ వెనకాల ఉంటే వాళ్ళకేం భయపడరు. అమిత్ షాకు, జేపీ నడ్డాకు, బండి సంజయ్కి తెలంగాణ సమాజం భయపడే సమాజం కాదు. అట్లా ఎసవంటి కథలు వాడి ఎసవంటి ఉద్యమాలు చేసిన వాళ్ళ మీదనే మనకు దాడులు చేస్తే వీళ్ళు ఎవరితో ఆట ఆడుకుంటారో మరి ఏందో మరి. అంతేగా శ్యాము. అంతే అంతే తాత అంతే. ఇప్పుడు పెద్ద పెద్ద నవాబులనే ఉరికిచ్చి గుత్పలు పట్టుకొని ఉరికిచ్చిన వాళ్ళమే మనము. ఇప్పుడు నీ కాదు నీ తోటలు నీ వయసు ఉన్నోళ్ళు కూడా కాకి కాదాపిన ముసలోళ్ళు కూడా కర్రలు లేబట్టి నిజాంలకు వ్యతిరేకంగా పోరాటం చేసిరు తాత. పోరాటం ఆడోళ్ళు చేతుల కారం పట్టుకొని రోకలు బండలు ఇలపీటలు పట్టుకొని ఉరికినా. మన ఐలమ్మ గొర్రెల దాచి మన దొడ్డి కోరయ్యా చదువుకొని మన ఐలమ్మ, మన సాగర్ ఐలమ్మ వీళ్ళని మించిన యోధుల వీళ్ళేవానా. ఇప్పుడు ఏమనుకొని మరి ఎగిరి పడుతుర్రో ఎగిరని. ఇక తెలంగాణ ప్రజలు కూడా మరి ఇట్లా మరి ఎన్ని రోజులు ఇట్లా సపోర్ట్ చేయకుంటుంటారో కానీ ఉద్యమం అయితే ఆగకుండా ఉండాలి మనోడా. మరి ఆగదు 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 ఆగదు. ఈ 4 రోజులు వాన పడుతుంది కదా అని ప్రజలందరూ జర ఎందుకులా ఇబ్బంది పెట్టడం. 2 రోజుల నుంచి వాన పడుతుంది, అటు పక్కన వినాయకుడు పండుగ ఉన్నది. అందుకే సరే పండుగ అయిపోయి వినాయకుడి పండుగ అందరూ ఆ వినాయకుడు కూడా అందరినీ చల్లగా చూడాలి అని వాళ్ళు పూజలు వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే ప్రజల్ని డిస్టర్బ్ చేయడం అని మేము ఇంకేం స్టేట్మెంట్లు పాస్ చేయలేదు తాత. ఇప్పుడు ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం, చెప్తాం. ఇక ఇలా ఆచకాల వీళ్ళకి చెక్కు పెట్టాల్సిందే. ఇప్పుడు మనం ఊకుంటున్నాం కానీ వాళ్ళు ఊకుంటలేరు కానీ మనం జర 2-3 రోజులు అగ్గుమాని కానీ ఉన్నట్టు మనం ఉంటున్నాం కానీ వాళ్ళు దాడులు చేసుకుంటూ పోతా ఉండరుగా. మరి ఇదే ప్రభుత్వాలకు పైసలు ఇస్తా ఉన్నారు వీళ్ళు, పైసలు ఇస్తా ఉన్నారు. వాళ్ళు దాడులు చేసినా ఏం చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ప్రజలు తిరగబడితే ప్రభుత్వం ఎంతసేపు తాత. అంతే అంతే. కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా పేరు జిగ్నేష్, మార్వాడి అధ్యక్షుడు జిగ్నేష్ అయినా తాత అయినా ఎంత అంతే అంతే. ఇప్పుడు ప్రజలకు ప్రజలు మేల్కుంటారు ఇప్పుడిప్పుడే మేల్కుంటారు. ఇక అయితే అది ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుంది, మామూలు ఉద్యమం కాదు ఇది. ఇక నువ్వేం భయపడకు. ఇక నీకు తెలంగాణ ప్రజలు కూడా అందరు కూడా సపోర్ట్గా ఉంటారు, నీకు ధైర్యాన్ని ఇస్తారు. అంతే. ఇప్పుడు నువ్వు పెట్టుకున్నావుగా, నువ్వు ప్రజలు పెట్టిర్రా, నువ్వు పెట్టుకున్నావా తెలంగాణ శ్యామ అని అంటే ఇక నువ్వు తెలంగాణకు ముద్దు బిడ్డవే. ఇక అంతే, ఇక నువ్వు తెలంగాణ ముద్దు బిడ్డవు. నీకు ఎవరు ఫోన్ చేసి ఇట్లా బెదిరించినా కూడా ఒక ఫోన్ ఇతరులకు కలుపులేకపోతే ఈ ఛానల్లో లైవ్లో పెడదాము, ఏమంటావు? వాళ్ళతో అధికారులతో మనకెందుకు చేసినప్పుడు వాళ్ళు మూర్ఖులు తాత. మనం కూడా అట్లా ప్రవర్తించంగా. మనం అంబేద్కర్ వారసులం, ప్రజాస్వామ్యాన్ని
గౌరవిస్తాము. ఆ, మనం రాజ్యాంగబద్ధంగా ఏదైనా పోరాటం చేయాలనుకుంటాం కదా తాత. అంతే అంతే. ఇప్పుడు మన చట్టాలకు గౌరవంగా ఉండుకుంటా మనం ఇట్లా ఉంటే మన మీద దాడులు ఇంకెంతగానం చేసినా దాకా ఊకుందాం చెప్పు మరి. ఇప్పుడు ఈ బండి సంజయ్ సమాధానం చెప్పాలి. ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడాలి. నువ్వు అడుగుతా బండి సంజయ్ని, మార్వాడి లతను, ఈ రాజస్థాన్ సింగ్ ను, ఇప్పుడు డీజీపీ గారిని కూడా అడగండి. ఏం సార్ డీజీపీ సార్, పొద్దుగాల మాలాంటి పోరాటం చేసిన వాళ్ళు అర్ధరాత్రి నన్ను ఇంటికి వచ్చి 2 గంటలకు ఎత్తుకొని పోయారు. మరి ఇప్పుడు దాడులు చేసిన వాళ్ళని ఎత్తుకొని పోయి జైలు పెట్టాలి కదా, నన్ను ఎందుకు జైలు పెట్టినట్టు? అడుగుతా, గట్టిగా అడుచుకుంటా ఆగు. అడుగుతా. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా మరి ఛానల్ నుంచి ప్రజలకు? తెలంగాణ ప్రజలందరూ మాకు అండగా నిలబడండి. ఇప్పటిదాకా అండగా నిలబడ్డారు. మళ్ళీ మీ గ్రామానికి మేము అందరం వస్తాం. ఒక జేఏసీగా ఏర్పడతా ఉన్నాం. మీ సమస్యలన్నీ తెలుసుకుంటాం. ఈ మార్వాడి, రాజస్థాన్, గుజరాతీ వ్యాపారుల వల్ల మీరు ఏమైనా నష్టపోతే కనుక మన తాతకి మన కోరాయ తాతకి చెప్పండి. తాత నీ దృష్టికి చెప్పమాను, నీకు ఫోన్ చేయమను. ఆ విషయాలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొని రండి. ఆధారాలతో సహా ప్రభుత్వం ముందు, మీలాంటి జర్నలిస్టుల మన ఛానళ్ల ముందు, లేకపోతే ప్రజల ముందు పెట్టి వీళ్ళ దోపిడీని, వీళ్ళ దుర్మార్గాలను అరికట్టాల్సిందే. స్థానిక వ్యాపారస్తుల చట్టం తీసుకొచ్చేంత వరకు ప్రజలందరినీ కలుపుకొని పోయి ఓ పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెట్టి ప్రభుత్వం కళ్ళు తెరిపించి మన స్థానిక వ్యాపారస్తుల్ని మనం కాపాడుకోవాలి తాత. ఆత్మహత్యలు అప్పుడే అవుతాయి. అప్పుడే తెలంగాణ బాగుపడుతుంది. అవునవును. ఇక చాలా సంతోషం శ్యాము, భద్రంగుండు. సరే తాత. సరే, ఆరోగ్యం జాగ్రత్త. నీకు ప్రత్యేక శరణార్థులు శ్యాము. థ్యాంక్ యూ తాత. నీకు కూడా నమస్తే. నీ ఆరోగ్యం జాగ్రత్త. సరేనా? ఉంటాయ్యా మరి. సరే, నిన్ను ప్రేక్షకులకు కూడా చెప్పు, నేను చూసే మన వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పు. అట్టే చెప్తా. సరే. ఇక చూసినారా ప్రజలారా, ఇక మన తెలంగాణ శ్యామును అయితే ఎట్లా ఇబ్బందులు పెట్టినా కూడా ఈ ఉద్యమం ఆగకుండా పోరాటం అయితే చేస్తానని చెప్పుకొచ్చిండు కదా. అయినా ఈ గణేశుని చెంద రాయకపోతే ఇక తెలంగాణ బిడ్డల మీద ఈ దౌర్జన్యం ఏందే నాయకులారా? మీరు ఇక తెలంగాణ బిడ్డలను ఎత్తిపొడిచిరు కదా నిన్నమన్నా. ఇక మరి ఈ దాడి చేసిన వాళ్ళను మీకు చేతనైతే మీకు ఇక దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే శివుని ఎత్తురుంటే ఇంకా తీసుకపోయి ఇక దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేపిరి. అంతేగాని వీళ్ళు ఇక మోసం చేసుకుంటా గీళ్ళే గిట్ల కుట్రలు అనుకుంటా మార్వాడీల మీద దాడి చేసిరని ఈ తెలంగాణ ప్రజలను తిట్టుడు కాదు. మీరు దమ్ము ధైర్యం శివుని ఎత్తురు ఏమాత్రం ఉన్నా కూడా ఇంకా తీసుకపోయి నిన్న ఈ దాడి చేసిన వాళ్ళని అయితే అరెస్ట్ చేయరి. ఇంకా తెలంగాణ ప్రజలారా చూస్తున్నారు కదా ఈ ఉద్యమం ఎట్లా నడుస్తున్నదో. ఇంకా మీరు కూడా ఇక ఇది ధైర్యం నింపుకొని ఈ ఉద్యమంలో పాల్గొనండి. ఇంకా లేకపోతేనా ఇక ఆంధ్రోల మీద ఎట్లా అయిందో, ఆంధ్రోలు మన మీద ఎట్లా చేసిరో ఈ మార్వాడోళ్ళు కూడా మన మీద ఎట్లా చేస్తారు. ఇక ఉంటా మరి శనార్థులు.